చెప్పరా? ఎక్కడున్నారు? అమ్మని ఆఫీస్కి వెళ్లకుండా ఆపమని చెప్పాను కదా, ఆపేవా? చెప్పే కదరా, నా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వస్తే ఆఫీస్ వరకు వెళ్తానని. ఇప్పుడే ఇక్కడికి వచ్చాం. ఆఫీస్లో ఉన్నారా? ప్లీజ్ రణ్వీర్, ఏదో ఒకటి చేసి అమర్ ఆ లిస్ట్ చూడకుండా చెయ్యి. ఏంట్రా ఎన్నిసార్లు చెప్పాలి? నాకు చేతనంత సాయం నేను చేస్తున్నాను. అలా అని నువ్వు అన్నిటికీ నా మీదే ఆధారపడితే ఎలా చెప్పు? ప్లీజ్ రణ్వీర్, ఒక్కసారికి హెల్ప్ చేయి. నాకు నీకు పెళ్లి జరిగిపోయిందని అమర్కి తెలిస్తే ఇక అమర్ నన్ను ఎప్పటికీ నమ్మడు. నీ ప్రాబ్లం నాకు అర్థం అవుతుందిరా, కానీ నేను ఇప్పుడేం చేయలేను. నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను, నన్ను డైవర్ట్ చేయకు, సరేనా? అర్థమైందా? నన్ను డైవర్ట్ చేయకు. బాయ్. ఏమైనా ప్రాబ్లమా రణ్వీర్? నాకు కాదు, నా ఫ్రెండ్కి. ఏదో ఒకసారి హెల్ప్ చేశాను కదా అని సమస్య వచ్చిన ప్రతిసారి సమాధానం కోసం నా వైపు చూస్తున్నాడు. నువ్వు వెళ్ళాలేమో కదా? అవసరం లేదు, వాడే చూసుకుంటాడు. మీరు చెప్పిన ఇయర్లో చాలా పెళ్లిళ్ళు జరిగాయి. అన్ని జంటల పేర్లు వివరాలు వీటిలో ఉన్నాయి. మీకెవరి డీటెయిల్స్ కావాలో చెప్తే నేను చూసి చెప్తాను. మనుషుల్ని పెట్టి వెతికిచ్చిన ఇన్ని రిజిస్టర్స్ లో వెతకడం చాలా కష్టం సార్. మీరొక్కరే ఎలా వెతుకుతారు? రాథోడ్, ఇట్స్ ఓకే, అందరం కలిసే వెతుకుతాం. అసలు అమర్కి నా మీద అనుమానం ఎక్కడ మొదలైంది? ఎందుకు నా గతాన్ని వెతుకుతూ కోల్కతా వెళ్ళాడు? ఇప్పుడు అమర్ అక్కడ నాకు పెళ్ళైపోయిందని తెలుసుకుంటే నా అబద్ధం బయటపడిపోతుంది. ఆ పడడం ఒక్క అబద్ధం దగ్గర ఆగదు. ఎందుకంటే అమర్ ఆగడు. ఇప్పుడు అమర్ని ఎలా ఆపాలి? ఎలా? డైవర్ట్, అమర్ని డైవర్ట్ చేయాలి. ఇక్కడ ఇంట్లో ప్రమాదం జరిగితే అక్కడ అమర్ పరిగెత్తడం మొదలు పెడతాడు. ఇంట్లో ఎవరి ప్రాణాల మీదకి వస్తే అమర్ పరిగెడతాడు. ఎవరు? రాజుగారు, మీరు కూర్చోండి. మీరిరువురూ కలిసి మీరు ఎంతటి తప్పిదము చేసితురో మీకు తెలిసినదా? చిత్రగుప్తుల వారు, విచిత్రగుప్తుల వారికి అనుభవం తక్కువ, జ్ఞానము తక్కువ. అతగాడు ఆకతాయి పనులు చేయనని తెలిసి కూడా
ఈ పని మీరు ఎటులా చేసి తిరిగి విచిత్రగుప్తుని గురించి తెలియను గనుకే నేను జాగ్రత్త పడితిని కానీ ఆ బాలిక దొంగ తెలివితేటల గురించి తెలియక నేను పుట్టలో పడితిని ప్రభు. ఆ దినము నుంచి ఈ విషయము మీ వరకు చేరకుండా ఉండుటకు పడరాని కష్టములన్నీ పడితిని ప్రభు. ఎక్స్క్యూజ్ మీ రాజుగారు, ఈయన మిమ్మల్ని పిచ్చోండి చేసి ఆడుకుంటున్నారు. నేనేదో నాగమణి గురించి మాట్లాడుకుంటుంటే విని ఆశపడి ఇక్కడికి తీసుకొచ్చింది ఈయన. బాలిక, ఏమిటి బాలిక నువ్వు చెబుతున్నది? అంతయో నేనే చేసినా అనినా? నీవేమీ చేయలేదా? హా, అంతా మీరే చేశారు అనటం లేదు, అంతా నేనే చేయలేదు అంటున్నా. ఏమిటి బాలిక, మాటలతో మాయ చేయాలని చూచుచుంటివా? మాయ చేస్తుంది మీరండి, నేను కాదు. నీవు కాక నేను చేసినా? చేసిందంతా మీరు చేసి మళ్ళీ నన్ను అంటున్నారా? మీకెంత ధైర్యం? హ! మీ గురించి నేను చెప్తున్నాను కదా. మా లోకంలోకి వచ్చేదావు కదా, అప్పుడు నిన్ను- ఏయ్, బాలిక! చిత్రగుప్త, ఈ దేహమున ఉన్న ఆ బాలికను తీసుకొని మన లోకమునకు తక్షణమే రమ్ము. అక్కడ మీ లెక్కలు తేల్చెదను. అయ్యయ్యో. ప్రభు, మీతో ఒక విషయం విన్నవించుకొనవలను. దయచేసి ఇటు రండి. మ్మ్?